ఢిల్లీలో భారత్ పర్వ్ ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే నుంచి మొదలైన ఉత్సవాలు ఈ నెల 31 వరకు జరగనున్నాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్తో ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ. ఉత్సవాల్లో తెలంగాణ కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు, వంటకాలు ఆకట్టుకుంటున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక ఇండియా. అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, కళలకు నెలవు భారతదేశం. అలాంటి కళలు, సంప్రదాయాలన్నింటినీ ఒకచోటకు చేర్చి భారత్ పర్వ్ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర 6 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జాతీయతా భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు 11 రాష్ట్రాలు తమ సంప్రదాయాలను చాటుతూ పెవిలియన్లు ఏర్పాటు చేశాయి. తెలంగాణ స్టాల్లో తెలంగాణ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ నుంచి అనేక రకాల వంటకాలను ఉత్తరాది వారికి వడ్డిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ నృత్యమైన పేరిణి శివతాండవం, ఒగ్గుడోలు, డప్పు ప్రదర్శన, ఒగ్గు కథ లాంటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర అధికారులు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి మన టూరిజం స్టాల్ ఒకటి, అదే రకంగా హ్యాండీక్రాఫ్ట్స్ స్టాల్ ప్లస్ ఫుడ్ స్టాల్ ఇక్కడ పెట్టడం జరిగింది. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో వరంగల్ గురించి, అదే రకంగా యాదగిరిగుట్ట టెంపుల్ గురించి, రామప్ప 1000 పిల్లర్స్ టెంపుల్, ఇటువంటి అట్రాక్టింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, నార్త్ ఇండియా. చాలా మంది బయట దేశాల నుంచి కూడా వస్తున్నారు. సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ us టు షోకేస్ తెలంగాణ స్టేట్. ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల హస్తకళలు, ఆయా ప్రాంతాల వంటకాలకు సంబంధించి మొత్తం 30 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు చాటేలా పలు ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూచిపూడి నృత్యం, డప్పు విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొన్న కొన్ని శకటాలను కూడా భారత్ పర్వ్ లో ప్రదర్శనకుంచారు. ఇక నుంచి ప్రతి ఏటా భారత్ పర్వ్ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఢిల్లీతో పాటు కేంద్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.